భగత్ సింగ్ ఉరితాడును తానే స్వయంగా మెడలో వేసుకున్నాడని మీకు తెలుసా? 1931 మార్చి 23 రాత్రి నుంచే లాహోర్ సెంట్రల్ జైలు బయట వందలాది మంది ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడే కాదు, దేశవ్యాప్తంగా భగత్ సింగ్ ఉరితీతను వ్యతిరేకిస్తూ నిరసన జ్వాలలు ఎగసిపడుతున్నాయి. ఆ క్షణాన్ని అనుభవించడం కోసమే భగత్ సింగ్ తన జీవితాన్ని దేశానికి ధారపోశారు. ఉరితాడును స్వయంగా ఆయనే తన మెడలో వేసుకున్నారు. ఆయన తర్వాత రాజ్గురు, సుఖ్దేవ్ మెడల్లో కూడా ఉరితాడును వేశారు. ఉరితాడు మెడలో వేసుకునే ముందు భగత్ సింగ్ దాన్ని ముద్దాడారు. తర్వాత ఆయన చేతులు కాళ్లను కట్టేశారు. ముందుగా ఎవరిని ఉరితీయమంటారు అని తలారి అడిగినప్పుడు అందరికంటే ముందు నన్నే ఉరితీయండి అని సుఖ్దేవ్ సమాధానమిచ్చారు. తలారి ఒకరి తర్వాత ఒకరికి ఉరిని బిగించాడు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి. తర్వాత వారు ముగ్గురూ మరణించినట్లు డాక్టర్ ధృవీకరించారు. భారతదేశం బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందేందుకు భగత్ సింగ్ చేసిన కృషి ఊహించలేనిది. చావు చివరి క్షణంలో కూడా దేశభక్తి కళ్లల్లో నింపుకుని ఆ ధీరుడు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. ఆ రోజుల్లో యువత నవ్వుతూ ఉరితాడును ముద్దాడారు. దేశం కోసం ప్రాణాలర్పించారు. వాళ్లకు జీవితం ముందుంది, కాని వారు దేశాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడేమో మనం అన్ని సౌకర్యాలతో జీవిస్తున్నాం, కాని ఆ త్యాగాల విలువ మనకర్థమవుతోందా? వాళ్లు ప్రాణాలిచ్చారు, మనకు స్వేచ్ఛ ఇచ్చారు. మనమేమిచ్చాం ఈ దేశానికి? భగత్ సింగ్ ఉరితాడుపై చనిపోలేదు. ప్రతి భారతీయుడి మనసులో ఒక ప్రశ్నగా మారిపోయాడు. వాళ్లు దేశం కోసం చనిపోయారు. మనం దేశం కోసం బ్రతుకుతున్నామా, లేక కేవలం బ్రతుకుతున్నామా?